అక్షయ తృతీయ రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19వ తేదీన జరుపుకున్నారు. హిందూ ధర్మంలో దీనిని చాలా అద్భుతమైన ముహూర్తంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని పూజించి బంగారాన్ని కొనుగోలు చేసి సకల సంపదలతో తులతుగాలని కోరుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని, కుబేర దేవుని, శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల తరగని సంపదను ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఆ వ్యక్తి వద్ద శాశ్వతంగా ఉండి అతనికి శ్రేయస్సును అందిస్తుంది. అక్షయ తృతీయ భారతదేశంలోని వారు విశేషంగా జరుపుకునే పండుగ. శ్రీ మహాలక్ష్మి శ్రీవారిని పరిణయమాడిన రోజుగా, పరమశివుడు కుబేరుడిని సంపదలుగా రక్షకుడిగా నియమించిన రోజుగా అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఇలాంటి పవిత్రమైన రోజున తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తే పేదరికం, ఇబ్బందులు వస్తాయని పండితులు చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున పూజ, షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం. పూజా విధానం ఏమిటి, ఈ రోజున ఏ పని చేయవచ్చో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున పూజ కోసం పూజ పీఠం, పసుపు వస్త్రం, 2 మట్టి కుండలను, కుంకుమ, బియ్యం, పసుపు, యాలకులు, గంగాజలం, చందనం, పసుపు, కుంకుమ, కర్పూరం, తమలపాకులు, పసుపు పువ్వులు, లక్ష్మీ విష్ణువు చిత్రపటం, ధూపం, నూనెలు, పంచామృతం, పండ్లు, పువ్వులు, కొబ్బరికాయలు, దీపం, అష్టగంధాలతో పాటు ఈరోజు కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీదేవికి సమర్పించండి. పూజా సామాగ్రిని సమర్పించిన తర్వాత భగవంతుడికి స్వీట్లు లేదా పండ్లు సమర్పించండి. తర్వాత అందరికీ ప్రసాదం పంచండి. అక్షయ తృతీయ నాడు పూజ సమయంలో లక్ష్మీదేవికి తెలుపు రంగు స్వీట్ను సమర్పించండి. అంతేకాదు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి మఖానాలతో చేసిన ఆహార పదార్థాలను తయారు చేసి సమర్పించవచ్చు. దీనితో పాటు అక్షయ తృతీయ ఆరాధన సమయంలో లక్ష్మీదేవికి మఖానాతో చేసిన ఖీర్ను కూడా సమర్పించవచ్చు. అదే సమయంలో అక్షయ తృతీయ నాడు పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించండి. దీని తర్వాత మీ శక్తి మేరకు దానం చేయండి. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని అక్షయ తృతీయ రోజున అభుజ ముహూర్తంలో ఒకటిగా పరిగణించబడుతుంది. బంగారం, వెండి, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈరోజు ఉత్తమంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున భూమి, నువ్వులు, బంగారం, వెండి, నెయ్యి, బట్టలు, ఉప్పు, తేనె, పండ్లు, బియ్యం, ధాన్యం మొదలైన వాటిని దానం చేయండి. అక్షయ తృతీయ రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని సంతుష్టపరచడం వల్ల ఇంట్లో శాంతి, సంపద, ధనం అధికమవుతుంది. అయితే ఈ అనుగ్రహాన్ని పొందాలంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను ముందుగా తొలగించాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంటిలో ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీకి కారణం అవుతాయి. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ స్థలానికి రాకపోవచ్చు. ఇప్పుడు అటువంటి వస్తువులు ఏంటో తెలుసుకుందాం. చీపురు అనేది శుభ్రత ప్రాతినిధ్యం వహించే వస్తువు, కానీ ఇది పాడైపోయి పగిలి ముక్కలైపోయిన స్థితిలో ఉంటే ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకం. అలాంటి చీపురును ఇంటిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కనుక అక్షయ తృతీయ రాకముందే పాడైన చీపురును తీసేసి కొత్త దాన్ని ఇంటికి తీసుకురావడం మంచిది. ఇంట్లో చినిగిపోయిన, మురికి పట్టిన, పాడైపోయిన, చాలా రోజులుగా శుభ్రం చేయని బట్టలు ఉంటే అవి ఇంటికి చెడు శక్తిని ఆకర్షించవచ్చని నమ్మకం ఉంది. దరిద్రం పెరగడానికి కారణమవుతుంది. అలాంటి బట్టలను వెంటనే తొలగించాలి లేదా శుభ్రంగా ఉతికి పునరుపయోగించుకోవాలి. ఇది సంపద వచ్చే దారిని ఏర్పరుస్తుంది. ఇంట్లో పనిచేయని గడియారాలు, పాడైపోయిన పాత్రలు, పగిలిన అద్దాలు, పాడైపోయిన డెకరేషన్ వస్తువులు ఇంట్లో అవి ఉంటే నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి. వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ధన సంపద నిలకడను ఆటంకంగా మారుతాయి. అలాంటి వాటిని తొలగించడం ద్వారా శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం ఉంది. ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విగ్రహాలను ఏదైనా పగిలినది లేదా విరిగినది అయితే అది దేవతకు అవమానంగా పరిగణించబడుతుంది. అటువంటి విగ్రహాలను ఇంటిలో ఉంచడం వల్ల ఆ శక్తి క్షీణిస్తుంది. అవి పవిత్రమైన నీటిలో అంటే నది లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. ఇంటిలో సంపూర్ణ శుభ్రమైన విగ్రహాలే ఉండాలి. లక్ష్మీదేవి శుభ్రమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇష్టపడతారు.
ఇంటిలో ఉన్న చెత్త మూలలో పేరుకుపోయిన ధూళి పాడైన వస్తువులు వంటి వాటిని తొలగించకపోయినా అవి వాస్తు దోషాలకు కారణం అవుతాయి. అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఇంటిలో శుభ్రత, శాంతి, ఆనందం నెలకొంటాయి. అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున చేసే కొన్ని తప్పుల వల్ల పేదరికం వస్తుందని చెప్తున్నారు. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు. వెల్లిగడ్డలు, ఉల్లిగడ్డలతో వండిన ఆహారాలు తినకుండా ఉండడమే మంచిది. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. దీనివల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న తులసి మొక్కలను తుంచకూడదు. అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. పూజా స్థలం, ఖజానా, డబ్బు నిల్వ చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ రోజున పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతికూలతకు దురదృష్ట దేవత అయిన జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి ఆహ్వానించిన వారు అవుతారు. అందుకే సానుకూల శక్తులను ఆహ్వానించడం కోసం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవిని, వినాయకుడిని, కుబేరుని అఘోరపరిచే పనులు చేయకూడదని, అక్షయ తృతీయ రోజు ఎవరిని తిట్టకూడదు. కోపం, ద్వేషం, అసూయ వంటి భావనలను కలిగి ఉండకూడదు. పవిత్రంగా అమ్మవారిని పూజించాలి. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని పూజించిన తర్వాత పెద్దలు చేతుల మీదుగా అలంకరించుకోవాలి. ఎలా పడితే అలా బంగారాన్ని కొని అలంకరించుకోకూడదు. ఆ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనాలి అని చాలామంది స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు. కానీ పొరపాటును అసలు చేయకూడదట. అవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. అక్షయ తృతీయ రోజున ఎవరికి డబ్బు అప్పు ఇవ్వరాదు. ఎందుకంటే ఇది ఇంటి సంపద, శ్రేయస్సును వేరొకరి వైపు వెళ్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున చీకటిలో ఉండకూడదు. ఎందుకంటే తల్లి శ్రీ మహాలక్ష్మి ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు. చీకటిగా ఉంటే ఆమె తిరిగి వెళ్ళిపోతుంది. అక్షయ తృతీయ శుభ సందర్భంగా దొంగతనం, అబద్ధాలు లేదా జూదం వంటి ఏదైనా తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం అనారోగ్యకరమైన శకునంగా పరిగణిస్తారు. ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. నమ్మకాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఏదైనా ద్రవ్య నష్టాన్ని అనుభవించడం అనుకూలమైనదిగా పరిగణించదు. అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాటి వీడియో. రేపటి వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు